శివుడి ఎందుకు బిచ్చగాడి రూపంలో అంజనాదేవి ఇంటికొచ్చాడో తెలుసా? ఒకరోజు అంజనాదేవి సంతానం కోసం శివుడిని ఎంతో భక్తితో పూజలు చేస్తూ ఉంటుంది. అప్పుడే బయట నుంచి ఒక బిచ్చగాడు వచ్చి, తల్లి, నాకు ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉందా అని అడుగుతాడు. అంజనాదేవి ఆ బిచ్చగాడిని లోపలికి పిలిచి భోజనం ఏర్పాటు చేస్తుంది. తర్వాత బిచ్చగాడితో వినయంగా వెళ్లి చేతులు కడుక్కొని రండి అని చెప్తుంది. అది విన్న బిచ్చగాడు, లేదు, నా జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడూ చేతులు కాని నోరు కాని కడుక్కోలేదు అని చెప్పి శివుడి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సింహాసనం మీదే కూర్చొని భోజనాన్ని వడ్డించు అని గర్వంగా చెబుతాడు. అంజనాదేవికి కోపం వచ్చినా అతిథి దేవో భవ అని అనుకుని సహనంగా భోజనం వడ్డిస్తుంది. కాని ఆ బిచ్చగాడు అశుభంగా తింటూ వడ్డించిన భోజనాన్ని తింటుంటే నోట్లోని ఆహారం కిందకి పడుతూ ఉంటుంది. అతను అంజనాదేవిని చూసి, నీకసలు వంట చేయటం వచ్చా అని వంకలు పెడుతూ శివుడి కోసం వండిన భోజనం అంతా తినేస్తాడు.